అంతా భగవతేచ్ఛ. ఈ జీవుని కార్యాలన్నీ ఈశ్వరుని కార్యాలే అని అంగీకరిస్తే జీవునికి ఉనికి ఉండదు. స్వాతంత్రం ఉండదు. అంతా భగవంతునికి అర్పించినందువల్ల తాను భగవంతునికి వేరుగా ఉండడు. అట్లా ఆత్మ సమర్పణ కాలేకపోతే జీవులు చేసే పాప పుణ్యాలన్నిటికీ కర్తృత్వం జీవుడిదే తప్ప ఈశ్వరునిది కాదు. జీవుడు, శివుడు వేరని, జీవుడు స్వతంత్రుడని తలచి చేసే పాప పుణ్యాలని జీవుడే అనుభవించవలసిన వాడు. వివరణ: కర్తృత్వ భావం ఉన్నంత వరకు కర్మలు బంధిస్తాయి. ప ఫలితాలు మంచైనా చెడైనా అనుభవించవలసిందే. అంతా భగవదేచ్ఛ. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే పెద్దల మాటల్లోని సత్యాన్ని గ్రహించకుండా లోకులు కష్టం కలిగితే ఇదంతా భగవంతుని చర్య అని, భగవంతుని దూషించినట్లు, మంచి జరిగితే మాత్రం తాము భగవంతుని అనుగ్రహానికి పాత్రులైనట్లు ఆ వాక్యాలను ఉపయోగిస్తారు. ఈ దురభిప్రాయాన్ని నివృత్తి చేయటానికే ఈ ఉపదేశం.